మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం నాతో ఓం ప్రకాష్ గారు ఉన్నారు. ఏంటి నవీన్ గారు ఏదో ఒక సెటప్లో వచ్చాడు అని చెప్పేసి అనుకుంటా ఉన్నారా స్టైలిష్గా? అదేం కాదండి. ఈ చున్నీతో చాలామందికి కూడా ఇక్కడ కొద్దిమంది లేడీస్లో ఈ అండర్ ఆర్మ్స్ కింద చాలా ఫ్యాట్ అయితే పేరుకొని పోయి ఉంటుంది. వాటిని మనము ఈజీగా బర్న్ చేయొచ్చు అంటున్నారు ఓం ప్రకాష్ గారు, యోగా థెరపిస్ట్, అదేవిధంగా ప్రముఖ న్యూట్రిషనిస్ట్. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి. నా సెటప్ చూసి ఫస్ట్లో మన వ్యూవర్స్ అందరూ కూడా ఏంటి వెరైటీగా వచ్చాడు అనుకుంటారు. రిసెప్షన్కి వచ్చారు, మ్యారేజ్ రిసెప్షన్. సో దీంతో ఎట్లా మనం ఈ వెయిట్ లాస్ అవ్వచ్చు అండి? అంటే చేతి దగ్గర ఉన్న ఫ్యాట్ ఏ విధంగా కరుగుతుంది? అంటే మీరు నోటీస్ చేశారు, చాలా మంది లేడీస్ ఈ స్లీవ్లెస్ వేసుకోవాలన్నా కూడా తర్వాత వాళ్ళు కొన్ని డ్రెస్ కూడా 6 monthsలోనే మళ్ళీ అన్ఫిట్ అయిపోతుంది, ఫిట్టింగ్ కుదరదనమాట. ఈ రీజన్లో, ఈ అండర్ ఆర్మ్ రీజన్లో చాలా ఫ్యాట్ అనేది పేరుకుపోతుంది. సో దాన్ని మనం చాలా చాలా సింపుల్గా ఈజీగా దాని నుంచి ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. ఎట్లా అనేది మనం చూస్తాం. సో ఇది కూడా వెయిట్ లాస్లో ఒక భాగం. ఎస్. సో అంటే లేడీస్ అన్నప్పుడు దాదాపు అందరి దగ్గర చున్నీ ఉంటుంది కాబట్టి, సో మీరు చున్నీ తీసేసుకొని ఇట్లా పట్టుకొని, రైట్, దీన్ని ఇలా టైట్ చేస్తూ, ఓకే. సో ఇనీషియల్గా మీరు ఇలా వెనక్కి ఇలా ముందుకు వచ్చేసేయండి, రైట్. సో స్టార్టింగ్లో మీరు జస్ట్ ఒక 10 కౌంట్ చేయండి. 10 బ్యాక్, 10 ఫ్రంట్ చేయండి, రైట్. మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేయండి, ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మీ తీరిక టైంలో మీరు ఎప్పుడైనా చేసేసుకోవచ్చు. సో అలా చేస్తూ నెమ్మదిగా, అంటే వీక్ బై వీక్, ఫస్ట్ వీక్ ఒక 10 చేయండి, సెకండ్ వీక్ 15 చేయండి. అలా పెంచుతూ ఒక 50 వరకు వెళ్ళండి. వితిన్ 1.5 monthలో మీకు ఖచ్చితంగా రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో చాలామంది మనకు ఇక్కడ కామెంట్స్లో పెట్టారు ఏంటంటే లైఫ్ అంతా కూడా ఆన్లైన్ అయిపోతుంది, ఈవెన్ యోగా క్లాసెస్ కూడా ఆన్లైన్ అయిపోతున్నాయి అని చెప్పి చాలామంది కామెంట్స్లో రిక్వెస్ట్ చేశారు. సో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ మంత్ 29, 30, 31 మార్చ్లో మనం ఒక ఆశ్రమంలో ఇన్ హౌస్ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్స్ కంప్లీట్లీ ఆ 3 days అనేవి మీ లైఫ్లో చాలా అమేజింగ్ డేస్ అని గుర్తుపెట్టుకోండి. టోటల్ 1 yearకి సరిపడా బాడీ అనేది మొత్తం మీకు రీఛార్జ్ అయిపోతుంది. సో దాంట్లో కాన్స్టిపేషన్ సమస్య ఉన్నవాళ్ళు కానీ, లేదా నీ పెయిన్ ఉన్నవాళ్ళు, బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు, తర్వాత మేల్లో ఈడీ ఉన్నవాళ్ళు, ఫీమేల్ అయితే పీసీఓడి ఉన్నవాళ్ళు, తర్వాత ఇన్సామ్నియా ఉన్నవాళ్ళు, రైట్. అంటే మనకున్న స్ట్రెస్ లైఫ్ వల్ల ఇన్సామ్నియా చాలా ఎక్కువైపోతుంది. సో దాని నుంచి బయటపడడానికి కూడా ఇవన్నీ ఒక కంబైన్డ్ ప్యాకేజ్. అంటే ఎవరికి ఏ ప్రాబ్లం వస్తే వాళ్ళకి ఆ రిట్రీట్ అంతా అక్కడ చేయడం జరుగుతుంది. ప్లస్ మీకు కంప్లీట్గా అకామిడేషన్, ఫుడ్ అన్నీ కూడా దాంట్లోనే ఉంటాయి. ఇది ఒక జాయింట్ కంబైన్డ్ కంబో ప్యాకేజ్ లాగా పెట్టాము. 29, 30, 31 3 days ఆఫ్లైన్లో అక్కడ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ మీకు 1 month ఆన్లైన్లో డైట్ ప్లాన్, తర్వాత యోగా క్లాసెస్ అనేవి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఆన్ కాల్ డాక్టర్ కన్సల్టేషన్ కూడా ఉంటుంది. సో అవన్నీ కూడా మీకు ఇక్కడ చేస్తాం. సో నవీన్ గారు, మీరు కూడా ఒకసారి చేసి చూడండి, అసలు ఎలా ఉంటుంది, అండర్ ఆర్మ్ మీకు ఎలా వస్తుందని మీకు తెలుస్తుంది. మెయిన్ వచ్చేసేసి చాలామంది కూడా వెయిట్ లాస్ కోసం చాలా చూస్తూ ఉన్నారు సార్. అంటే మీరు ఇప్పుడు వచ్చేసేసి మౌంట్ శంబాలాలో చేసే ప్రోగ్రామ్ ఎల్బో బెండ్ వెయిట్ లాస్ కూడా ఎల్బో బెండ్ చేయకుండా చేయండి. ఓకే సార్. వెయిట్ లాస్కి కూడా ఉందండి. వెయిట్ లాస్కి సపరేట్ డైట్ ప్లాన్ ఉంది. వాళ్ళకి సపరేట్. ఇక్కడ బ్యాక్ సైడ్ ఎంతవరకు వెళ్ళొచ్చు? కింది వరకు వెళ్ళొచ్చు. మీరు ఇక్కడ ముందే ఇక్కడ స్టార్ట్ చేశారు, నావెల్ వరకు ఇక్కడ కిందికి వెళ్ళొచ్చు. ఓకే, రైట్, ఇంకా కిందికి, రైట్. సో వ్యూవర్స్ అందరికీ చెప్పేది ఏంటంటే, స్టార్టింగ్లో మరి ఆవేశపడి గబుక్కున ఫస్ట్ రోజు 100 చేయకండి. చేస్తే సెకండ్ మొత్తం మజిల్ అంతా పెయిన్ అయిపోతుంది. సో ఫస్ట్ 1 week ఓన్లీ 10 చేయండి. సరే, ఇది పొట్ట మీద కూడా ఎఫెక్ట్ చూపుతా ఉంది. అదే విధంగా మహిళల్లో ఎక్కువ కూడా మనకు వచ్చిన కామెంట్స్ ఏంటంటే, బాడీ అనేది వెయిట్ లాస్ అయ్యే టైంలో స్కిన్ అనేది లూజ్ అయిపోతూ ఉంది అంటుంటారు. అట్లాంటి వాళ్ళకి ఏంటి టిప్స్ ఏంటి? దానికి కూడా మనకు సపరేట్ ఆసనాస్ ఉన్నాయన్నమాట. ఆ మజిల్ని టోన్ చేయడానికి, టైట్ చేయడానికి సపరేట్ ఆసనాస్ ఉన్నాయి. సో మనం ఇన్ హౌస్ ప్యాకేజ్లో, అంటే ఎస్పెషల్లీ దీని ఉద్దేశం ఏంటంటే, దగ్గరుండి వాళ్ళకి కావాల్సిన ఆసనాస్ ఏంటి, వాళ్ళకి కావాల్సిన డైట్ ఏంటి అనేది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పినాం అనుకోండి, దాన్ని వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ డిఫరెంట్గా ఉండి దాన్ని వేరే ప్రోడక్ట్ చేసుకోవడం, అంటే ప్రోడక్ట్ కొంచెం మాడిఫై అయిపోతుంది. సో ఇలా జరగకుండా ఉండడానికి మనం ఏం చేస్తున్నాం అంటే, దగ్గరుండి మనకు అన్ని చేసి చూపిస్తున్నాం. అది డైట్ కానివ్వండి, ఆసనాస్ కానివ్వండి, థెరపీస్ కానీ అన్నీ మనం చేసి చూస్తున్నాం. వాళ్ళు ఆ మిగతా 30 daysలో మళ్ళీ మనకు కంటిన్యూస్ ఫాలో అప్ ఉంటుంది.
ఆ ఫాలోఅప్లో మనకు మళ్ళీ వీక్లీ కాల్స్ ఉంటాయి, డాక్టర్ కాల్స్ ఉంటాయి, కన్సల్టేషన్ కాల్స్ ఉంటాయి, డైట్ వీక్ బై వీక్ చేంజ్ ఓకే చేస్తాం. సార్, మనకి ఈ వీడియోలో ఏంటంటే ఈ మీరు అండర్ ఆర్మ్స్ చెప్పారు కదా, అవును. దాంతో పాటుగా ఈ సైడ్స్ తగ్గడానికి ఏమైనా ఉన్నాయండి? వీటితో మనం Yeah. ఎట్లా చేయొచ్చు అనేది Yes. ఒకసారి మన ఆడియన్స్ కి. యా, వెరీ సింపుల్. ఇప్పుడు ఇందాక మనం పైకి కిందికి చేసాం కదా, సైడ్స్ చేసినట్లయితే అండర్ ఆర్మ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది, రైట్? సో ఇలా తీసేసుకొని ఇలా చేసేసి ఇలా చేస్తే సైడ్స్ తగ్గిపోతాయి. దీంతో పాటుగా నెక్స్ట్ మీరు అన్నట్టుగా ఈ వేస్ట్ రీజన్కి 2 రకాలుగా చేయొచ్చు అనమాట. ఒకటి ఏంటంటే మీరు ఇప్పుడు ఇలా చెయ్యి పైకి ఎత్తేసి ఈ చెయ్యిని ఇలా మొత్తం ట్విస్ట్ చేశారనుకోండి, ఈ రీజన్లో ఉండే మజిల్ అనేది స్ట్రెచ్ అవుతుంది. సో దానివల్ల అక్కడ ఉండే ఫ్యాట్ అనేది బర్న్ అవుతుంది. సో ఇలాగా స్టార్టింగ్లో ఒక 5 కౌంట్ 10 కౌంట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది చాలా సింపుల్ అండ్ బేసిక్. ఇంకా మీకు కొంచెం మీరు చేసి చూడండి ఒకసారి, మీకు తెలుస్తుంది. యా, ఎల్బో స్ట్రైట్, యా, ఎటన్నీ చేసుకోవచ్చు, రైట్? ఆపోజిట్ సైడ్ స్ట్రెచ్ చేయాలి. ఇప్పుడు మీకు ఆ వేస్ట్ రీజన్లో తెలుస్తుంది కదా, ఆర్ంపిట్ రీజన్లో, వేస్ట్ రీజన్లో స్ట్రెచ్ అనేది చాలా తెలుస్తుంది. ఇది వస్తుంది సార్. ఎస్ ఎస్. సో దీంట్లో యా ఇది మీరు ఎన్ని టైమ్స్ అండి? అదే ఇనీషియల్గా ఏదైనా కూడా 10 టైమ్స్ చేయండి. చేసి నెమ్మదిగా మీరు పెంచుకుంటూ పోవచ్చు. మీరు 20, 30, 50 వరకు కూడా వెళ్ళచ్చు. ఓకే ఓకే. దీంట్లో వెయిట్ లాస్ అనేది ఛాలెంజింగ్ గా తీసుకొని మీరు ఇప్పుడు మీ ప్రోగ్రామ్ కి ఒకవేళ వచ్చారనుకోండి సార్, Yes. ఏంటంటే ఒక 20, 29, 30వ తారీఖులలో Yes. ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. ఒక 90 kgs ఉన్న పర్సన్ మీ దగ్గరికి వస్తే ఛాలెంజింగ్ గా తీసుకొని ఈ 3 days ప్లస్ 30 days, ఎస్, సో ఈ 33 days లో ఎంత వెయిట్ మీరు తగ్గించగలరండి? రఫ్లీ 7 to 10 kgs ఈజీగా తగ్గించవచ్చు. ఓకే ఓకే. Easy గా. అంటే మీరు డైట్ ప్లాన్ కూడా ఇచ్చేసేస్తారు వాళ్ళకి? ఎస్, Okay, ఫాలోఅప్ nice. చేస్తుంటాం అనమాట. Hmm. మా టీం ఉంటుంది, టీం ఫాలోఅప్ చేస్తుంటుంది. Oh, యా, సో దీంట్లో ఇంకా కొంచెం అడ్వాన్స్గా చేయాలంటే కాళ్ళ మధ్యలో కొంచెం గ్యాప్ పెట్టుకోవాలి. ఒక 1.5 feet గ్యాప్ పెట్టేసుకొని చేతులు ఇంటర్లాక్ చేసేసి పైకి స్ట్రెచ్ చేయాలి. పైకి స్ట్రెచ్ చేసి ఈ విధంగా మీ రైట్ సైడ్ రైట్, తర్వాత లెఫ్ట్ సైడ్ ఈ విధంగా బెండ్ చేయాలి. ఓకే, సో ఇది కూడా 10 కౌంట్ చేయాలి. కొంచెం మీ బాడీ ఫ్లెక్సిబిలిటీ వచ్చిన తర్వాత, అంటే కొంచెం మూమెంట్స్ వచ్చిన తర్వాత అప్పుడు ఒక 20 కౌంట్ హోల్డ్ చేసుకోవాలి. ఇంతకుముందు చెప్పిన దాంట్లో కూడా మీరు హోల్డ్ చేసుకోవచ్చు. ఇలా స్ట్రెచ్ చేసి హోల్డ్ చేసుకోవాలి. ఒక 20 కౌంట్ మీరే నెమ్మదిగా కౌంట్ చేసుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఈ విధంగా 20 కౌంట్ చేసుకోవచ్చు. అయితే బేసిక్గా ఈ సైడ్కి బెండ్ అయినప్పుడు మీ ఎల్బోస్ బెండ్ అవ్వకుండా చూసుకోండి. ఎల్బోస్ కనుక బెండ్ అయిందనుకోండి మీకు ఆ స్ట్రెచ్చింగ్ రాదు, రైట్? okay. యా, సో ఎల్బోస్ బెండ్ అవ్వకుండా, అంటే ఎస్పెషల్లీ పైన ఉన్న చేతి యొక్క ఎల్బో ఉంది కదా, ఇది ఇలా బెండ్ అయింది అనుకోండి స్ట్రెచింగ్ రాదు. Yes, కాబట్టి yes, yes. ఇలా యాజ్ గా స్ట్రైట్ గా Yes, పెట్టి ఇక్కడ స్ట్రెచ్ మనకి చేయాలి. కనపడుతుంది సార్. Yes. ఇక్కడ ఈ పార్ట్ లో ఆ పెయిన్ ఎస్ ఎస్, పెయిన్ అంటే ఆ మజిల్ అంతా కూడా కరుగుతుంది అనమాట. Right. సో యా, ఇలా హోల్డింగ్ చేసి మనం చేసుకోవచ్చు అనమాట. సో చాలా చాలా సింపుల్ టిప్స్, లేడీస్కి ఇంట్లో ఉన్న వాళ్ళకి వాళ్ళు చేసుకోవచ్చు, ఫ్యాట్ బర్న్ చేసుకోవచ్చు. ఇది అండర్ ఆర్మ్ కానీ తర్వాత వీటితో పాటుగా ఇప్పుడు మనం ఏంటంటే ఎట్లాంటి డైట్ మెయింటైన్ చేస్తే మనం వెయిట్ లాస్ అవ్వచ్చు? ఎందుకంటే వ్యూవర్స్ కూడా చూసే వాళ్ళకి ఈ ఆసన ఒకటి మాత్రమే కాకుండా తినే వాటిలో కూడా చేంజెస్ వస్తే బాగుంటుంది అనుకుంటా ఉంటారు. అట్లాంటి Yes. వాళ్ళకి ఏం చెప్తారు? అంటే వాళ్ళకి కొంచెం ఒక సిస్టమేటిక్ డైట్ ఫాలో అవ్వాలండి. అంటే ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ ఆఫీస్లో ఉన్న వాళ్ళు కానీ ఎప్పుడు పడితే అప్పుడు స్నాక్స్ తినడము, కాఫీలు టీలు ఇవన్నీ తాగేస్తుంటే వాళ్ళ రిక్వైర్డ్ కంటే ఎక్కువ క్యాలరీస్ ఇంటేక్ అవుతుందన్నమాట. Yes. సో మనకి ఆన్ అన్ యావరేజ్గా ఒక 2000 క్యాలరీస్ అవసరం ఉంటుంది. సో మీరు చెక్ చేసుకోండి ఎన్ని క్యాలరీస్ ఫుడ్ మనం తింటున్నాము అనేది చెక్ చేసుకొని ఈ డీప్ ఫ్రైస్ తగ్గించండి. ఎస్పెషల్లీ మీరు ఈవినింగ్ 4 తర్వాత స్వీట్స్, ఐస్ క్రీమ్స్, ఈ డీప్ ఫ్రైస్, ఈ పికిల్స్ ఇవన్నీ మానేసేసుకోవాలి. ఎందుకంటే నైట్ మన యాక్టివిటీ అనేది తక్కువ ఉంటుంది. Yes, yes. బ్యాడ్ లక్ ఏంటంటే మనిషి తినడానికి రిలాక్స్గా ఉండే టైం ఓన్లీ నైట్ మాత్రమే. వాళ్ళు నైట్ ఎక్కువ తినేస్తుంటారు. అంటే ఆఫ్టర్నూన్ ఏదో మామూలుగా Time బేసిక్ దొరికింది కదా. యా బేసిక్ ఫుడ్ ఐటమ్ తీసుకొని లంచ్ బాక్స్కి వెళ్ళిపోతారు. కాకపోతే లంచే కొంచెం రిలాక్స్గా తినండి. నైట్ మాత్రం చాలా వీలైనంత సింపుల్గా తక్కువ తిని ఈ ఫ్రైడ్ తర్వాత స్వీట్లు ఇవన్నీ ఏమీ లేకుండా చూసుకోండి. ఈవెన్ మీరు అన్నట్టుగా రిసెప్షన్స్కి వెళ్ళినా కూడా, మ్యారేజ్ పార్టీస్కి వెళ్ళినా కూడా ఇవన్నీ మోస్ట్లీ నైటే అవును జరుగుతుంటాయి. సార్. అక్కడ ఇంటేక్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ ఫ్యాట్ అంతా డిపాజిట్ అవుతుంది. Yes. సో ఈ ఫ్యాట్ని మీరు ఇందాక చెప్పినట్టుగా చేసేసుకోవచ్చు. సో ఎవరైతే ఈ రిట్రీట్ కావాలనుకున్నారో వాళ్ళకి స్క్రీన్ పైన నంబర్ ఉంది, కావాలంటే ఒకసారి నంబర్ నోట్ చేసుకోండి. 9652252558 ఈ నెంబర్కి మీరు కాల్ చేసి
ఈ రిట్రీట్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పటికే ఏంటంటే ఓం ప్రకాష్ గారు చాలా వరకు కూడా చాలా థౌజండ్స్ మెంబర్స్కి కూడా ట్రీట్ చేశారు. సో అంటే యోగా ద్వారా ఆయన వెయిట్ లాస్ అయితే చేస్తూ వచ్చారు. ఇప్పుడు అదంతా కూడా ఆన్లైన్లో చేశారు. ఇప్పుడు ఆఫ్లైన్లో ఒక అద్భుతమైన సెషన్ అయితే ఉండబోతా ఉంది 29, 30, 31 తారీఖులో. సో ఆ 3 days అయితే ఒక అద్భుతంగా ఉంటుంది. మన లైఫ్లో ఈ 3 రోజులు ఎందుకు మిస్ అయ్యామా అని చెప్పేసి ఫీల్ అయ్యే విధంగా ఉంటుంది రాని వాళ్ళు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అనే చెప్పాలి. సో ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.